పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. మొన్న ఏషియన్ గేమ్స్ జరిగాయి కదా, ఏషియన్ పారా గేమ్స్ లో శీతల్ దేవి అనే అమ్మాయి గురించి మీరు విన్నారా? ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొట్టింది. దాంతో ఉంది, మనం గోల్డ్ మెడల్ కొట్టడం ఏముంది, ఈ అమ్మాయి లాగే ఇంకొక అమ్మాయి కూడా చేతులు కాళ్ళు లేకుండానే ఉంటారు కదా అంటే ఈ అమ్మాయి స్పెషాలిటీ. అసలు నాకు రోమన్ నిక్కబడుచుకున్నా అనమాట, గూస్ బంప్స్ అంటారు కదా, ఈ అమ్మాయిని చూసినప్పుడు అలా అనిపించింది. ఫస్ట్ నేను న్యూస్ లో చూసినప్పుడు ఏముంది, గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తారు, వీళ్ళకంతా స్పెషల్ ప్రాక్టీస్ ఉంటుంది, సో గోల్డ్ కొట్టడంలో ఏముందిలే అని అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి ఎవరితో కాంపిటీషన్ చేసింది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్చరీ అంటే ఏంటి? బాణం వేయడం. చేతులు ఉండాలా, చేతులతో కదా బాణం వేసేది. ఈ అమ్మాయికి చేతులు లేవు, చేతులు లేకపోయినా ఆర్చరీలో పార్టిసిపేట్ చేసింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఇల్లు చూసారా? ఒక పూరి గుడిసె. వీళ్ళ నాన్న చాలా లో మిడిల్ క్లాస్ అన్నమాట. ఈ అమ్మాయికి కార్లు లేవు, బంగ్లాలు లేవు, ఏమీ లేవు, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఈ అమ్మాయికి. కేవలం తనని తను నమ్ముకుంది. ఒక చేతులు లేని అమ్మాయి ఆర్చరీకి కంప్లీట్ చేయడం ఏంటి అంటే, ఏమీ చేత కాని వాడు కూడా ఏదైనా చేయగలడు.